హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ బై షమ్లని. ఇవాళ రెసిపీ వచ్చేసి పాలకూరతోని బజ్జీలండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా పాలకూర ఇష్టం పడిన వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. డీప్ ఫ్రై ఐటెం కానీ చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసేసుకొని బౌల్లోకి ముందుగా అయితే నేను ఒక పెద్ద కప్ అయితే ఒక శనగపిండి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను పాలకూరని ముందుగానే నీట్గా వాష్ చేసి కడిగి పెట్టేసుకొని ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి మీరు పాలకూర ప్లేస్లో తోటకూర కానీ ఆకుకూర బజ్జీ ఏదైతే మనం పిల్లలు ఇష్టపడరో అది వేసుకున్న సరిపోతుంది. నేను ఇక్కడ పాలకూర ఎక్కువ తినరు కాబట్టి నేను పాలకూర తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అందులోకి కొంచెం కరివేపాకు రెమ్మలు, కొంచెం స్పైసీ కోసం కొంచెం పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను. మీకు ఒకవేళ పచ్చిమిర్చి ఇష్టం లేకుంటే ఎర్రకారం అన్న వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కలర్ కోసం కొంచెం పసుపు, ఇక్కడ వచ్చేసి జీలకర్ర అరుగుదల కోసం ఇక్కడ వాము కూడా వేసుకోవచ్చు అండి. వాము నా దగ్గర లేదని వేయలేదు. కొంచెం వాము కొంచెం జీలకర్ర వేసుకున్నాం అనుకో మనకి బజ్జీలు తిన్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండదు. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి దగ్గర సాల్ట్ వేసేసుకొని ఫస్ట్ అయితే పిండిలోని మొత్తం ఆకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకి ఆకుకూరలో కలుపుతుంటే కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ అనేది మనం చూసి యాడ్ చేసుకొని తడుపుకోవాలి. కాబట్టి ముందైతే ఫస్ట్ పిండిని మొత్తం ఆకుకూరకు బాగా పట్టే విధంగా బాగా కలుపుకున్నాక కొంచెం వాటర్ వేసేసుకొని మనకి చూస్తున్నారు కదా బజ్జీకి తగ్గట్టుగా వేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ ఒక మర్చిపోయాను. మీరు అల్లం ముక్కలు ఉంటే అల్లం ముక్కలు వేసుకోవచ్చు, లేదంటే అల్లం పేస్ట్ ఉన్న వేసుకోవచ్చు. నా దగ్గర అల్లం ముక్కలు లేవనేసి నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. వేసేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఫ్రైకి వేడి ఆయిల్ బాగా మరిగాక అందులో వేసేసుకుంటే సరిపోతుందని ఇన్స్టెంట్ స్నాక్స్ అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పిల్లలు ఈవినింగ్ రాగానే స్నాక్స్ అని అంటుంటారు కదా, అలాంటప్పుడు ఇలాంటి ఆకుకూరలు ఇంట్లో ఉన్నాయనుకో డెఫినెట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పాలకూరనే కాదు తోటకూర కానీ మునగాకు కానీ ఇంకా పొన్నగంటి ఆకు కానీ ఇలాంటి ఆకులు తినని ఏదైతే ఆకు ఉందో ఆ ఆకు తీసేసుకొని బజ్జీ రూపంలో వేసేసుకొని చేసేస్తే సరిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు రుచులకు తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ బై శ్యామ్లని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందును తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.